మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారా? మీకు గుడ్ న్యూస్. మీరు అన్లిమిటెడ్ కాల్స్ కోసం ఫోన్ను రీఛార్జ్ చేసుకున్నట్లుగానే అన్లిమిటెడ్ టోల్ పాస్ ను కూడా పొందవచ్చు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం రోడ్డు రవాణా కసరత్తు చేస్తోంది. నాగరికతకు చిహ్నాలుగా జాతీయ రహదారులను ప్రమాణంగా తీసుకుంటారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం భరతమాల పరియోజన పేరుతో హైవేల నిర్మాణం చేపడుతోంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ట్రాఫిక్ 60% కార్లే కారణమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించింది. ఈ కార్ల ద్వారా వస్తున్న ఆదాయం 20 నుంచి 26% మాత్రమే వస్తోంది. 10 ఏళ్లలో కొత్తగా టోల్ ప్లాజాలతో పాటు ఛార్జీలు పెంచడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని కాస్తంత తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రైవేట్ కారు ఓనర్లకు సరికొత్తగా టోల్ పాస్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ టోల్ పాస్ విధానంలో 2 ఆప్షన్లను వాహనదారులకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరిగానే టోల్ విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది. వార్షిక టోల్ పాస్ 3,000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ 30,000 రూపాయలు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వార్షిక టోల్ పాస్ తో ఏడాది పాటు, లైఫ్ టైం టోల్ పాస్ తో అన్లిమిటెడ్ గా జాతీయ రహదారులపై కార్ల రాకపోకలు సాగించే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. మధ్య తరగతి కుటుంబాలకు తరచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులను ఎదుర్కొంటున్న వాహనదారులకు టోల్ భారాన్ని వీలైనంత తగ్గించేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నెలవారీ టోల్ పాస్ సిద్ధం అమల్లో ఉంది. నెలకు 340 రూపాయలు అంటే ఏడాదికి 4,080 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును మరింత తగ్గిస్తూ 3,000 రూపాయలకే వార్షిక టోల్ పాస్ ను తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉంది. మరోవైపు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులందరికీ ఒకే రకమైన టోల్ విధానం అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే టోల్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది.